హైదరాబాద్ షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 200 మంది సిబ్బందితో ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. ఆయన ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు పోలీసుల మోహరింపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఎస్సీ చైర్మన్ గా నియమించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ అనుచరులతో వెళ్లారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇంకా కూడా అటు అరికపూడి గాంధీ ఇష్యూకి సంబంధించి టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పాలి. ఇప్పటికే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర అయితే భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బందోబస్తు నేపథ్యంలో చుట్టూ ఉన్న స్థానికులు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఇటు పోలీస్ పహారా మధ్యలో మేము వెళ్లాలనుకున్న దారిలో వెళ్ళనివ్వకుండా ఏంటి ఇదంతా కూడా అంటూ వారు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇవాళ రేపు కూడా అరికపూడి గాంధీని ముట్టడించే ప్రయత్నం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారన్న విషయం తెలిసిన నేపథ్యంలో అటు పోలీసులు అయితే ఈ బందోబస్తును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ముందడుగు వేసినా చర్యలు తీసుకోండి, దీనికి సంబంధించి ఎవరిని ఉపేక్షించేది లేదు అంటూ కూడా చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బీజేపీ జితేందర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలకు అనుమతి తీసుకోకుండా ఎవరు ముందడుగు వేసినా సరే దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. సంధ్యాయికి అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇరువురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ నగరంలో అలజడులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడే దిశగా కూడా మరి తెలంగాణ పోలీసులు హైదరాబాద్ డీజీపీ నేతృత్వంలో మరి ఇక కీలక ఆదేశాలు అయితే పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా మరి ఇక అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అని కూడా చెప్పిన నేపథ్యంలో ఇక మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి కార్యకర్తలు మరొకసారి కూడా అరికపూడి గాంధీ నివాసానికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరి అరికపూడి గాంధీ నివాసం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పిఎస్సీ చైర్మన్ గా అరికపూడి గాంధీని మరి శాసనసభ ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించడంతో అతను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అతనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ మరి ప్రశ్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అరికపూడి గాంధీ కూడా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను కనుక తనకు ఈ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు. అయితే ఈ పిఎస్సీ చైర్మన్ పదవి విషయంలో మరి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు అభ్యర్థులను హరీష్ రావు కావచ్చు, అలాగే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, తర్వాత కరీంనగర్ కు సంబంధించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 3 పేర్లు మాత్రమే ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో మరి అసెంబ్లీ ఆర్గనైజింగ్ కమిటీ మాత్రం ఇక అరికపూడి గాంధీని పిఎస్సీ చైర్మన్ గా ప్రకటించడంతో గొడవ మొదలైంది. దీంట్లో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా మరి ఇక అతను మా పార్టీలో ఉన్నాడు కనుక నేను అతని ఇంటికి వెళ్తాను, అతని ఇంటిపై జెండా ఎగరేస్తాను, అతని మెడలో ఒక గులాబీ కండువా కప్తానని చేసిన ప్రకటనతో వివాదం మొదలైంది. ఇక వివాదం అంటే ఇవాళ కూడా 200 మంది సిబ్బందితో ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. అంటే ఏదైనా దాడి చేసే అవకాశం ఉంది, ముట్టడి చేసే ప్రయత్నం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఏమైనా సన్నద్ధమయ్యాయా? ఎందుకు ఇంతమంది అక్కడ పహారా కాస్తున్నారు అనుకోవాలి అసలు? ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ పార్టీ మరి అరికపూడి గాంధీ ఇష్యూలో అతను కాంగ్రెస్ లో ఉన్నాడా బీఆర్ఎస్ లో ఉన్నాడా అనే విషయం తేల్చడం కోసము మరి కొంత ఈ కార్యక్రమం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అరికపూడి గాంధీ చెప్తున్నాడు, తర్వాత తెలంగాణ మంత్రులు కూడా అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అందుకే మేము పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చామని చెప్తున్నప్పటికీ కూడా మరి అరికపూడి గాంధీ నివాసం వద్ద మరి కౌశిక్ రెడ్డి చేసిన వివాదం అయితే రోజు రోజుకు అది పెరిగి పెద్దదవుతుంది. ఈ నేపథ్యంలో అరికపూడి గాంధీ అతని నివాసానికి వెళ్లిన క్రమంలో గాంధీపై కూడా పోలీసులు
అటెంప్ట్ మర్డర్ కేసు కింద కూడా కేసు నమోదు చేశారు. సో అయినప్పటికీ కూడా మరి ఆయన పిఎస్సి చైర్మన్, ప్రస్తుతం ఎమ్మెల్యే, హైదరాబాద్ లో శాంతి భద్రతలు కూడా కాపాడాల్సిన బాధ్యత పోలీసులది కనుక ఇటు అరకపూడు కదలికలపై కావచ్చు, అటు కౌశిక్ రెడ్డి కదలికలతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కనుక మేము ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్తామని చెప్తున్న ప్రచారంతో పోలీసులు అయితే అప్రమత్తం చేశారు. అందుకే ఈ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు మరి చుట్టూ ఉన్న స్థానికులకు ఇంత అసహనానికి గురవుతున్నారు, ఇంతమంది పోలీసులు ఏంటి, చుట్టూ ఈ పహారా ఏంటి, మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ లో వెళ్ళలేకపోతున్నారు, ఈ డైవర్షన్ ఏంటి అంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అక్కడ అంటే ఈ పహారా కాస్తున్న ఉన్నతాధికారి ఏమంటున్నారు? ఖచ్చితంగా పోలీసులు శాంతి భద్రతల కాపాడే విషయంలో మరి సామాన్య ప్రజలకు అప్పుడప్పుడు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుంది. అందులో మరి ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో మరి భారీ ఎత్తున కనుక టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అతన్ని ఇంటి ముట్టడించే క్రమంలో మరింత ఉద్రిక్తలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. అనుకోని సంఘటనలు కూడా జరిగే పరిస్థితి ఉంటది కనుక పోలీసులు ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. స్థానికులకు అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదురైన క్రమంలో ఖచ్చితంగా భరించాల్సి ఉంటుంది. మరి అంతకన్నా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే పోలీసు వైఫల్యం కింద కూడా మరి ఇదే సామాన్య ప్రజలు కావచ్చు, మరి అందరు కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది కనుక పోలీసులు ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు అయితే చేపట్టారు. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.